డీటెయిల్స్ చూస్తే తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయం ముందు పార్కులో ఈ విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీన్ని రాజీవ్ గాంధీ జయంతి నాడే ఆవిష్కరించాలని అనుకున్నారు. కానీ కుదరకపోవడంతో ఇవాళే ఆవిష్కరించారు. కుడి చేతిలో ప్రజలపైకి పూలదండను విసురుతున్నట్లు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు చాలా మంది దండలు వేసేవారు. అయితే ఆ దండలను అలా ఉంచుకోకుండా వాటిని ప్రజలపైకి విసిరేసేవారు. అందుకే ఈ విగ్రహాన్ని అలా తయారు చేసినట్లు తెలుస్తోంది. దేశంలో ఇలాంటి విగ్రహం ఇదే తొలిసారి. మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయ తనోహరః. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించే పూజా కార్యక్రమం జరుగుతోంది. వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది. మహాగణపతి గౌరీ దేవత, ఆదిత్యాది నవగ్రహ దేవత, ఇంద్రాది అష్టదిక్పాలక దేవత, గౌరీ ఆది సప్తమాతృక